నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పార్కిన్సన్ రోగుల పునరావాసాన్ని అడ్డుకునే విషయాల గురించి మాట్లాడబోతున్నాం. అయితే పార్కిన్సన్ రోగి అయితే అతని మెదడులో సమస్యలు ఉంటాయి. న్యూరోస్ డోపామిన్‌ను తక్కువగా విడుదల చేస్తున్నారు. డిప్రెషన్ వస్తోంది. మీ కోఆర్డినేషన్ సమస్య కూడా తగ్గుతోంది చేతిలో. ఇది జరుగుతోంది. ఇప్పుడు మీరు ఈ వ్యాధిని అర్థం చేసుకుంటే నేను చెప్పబోయే విషయాన్ని కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. పార్కిన్సన్ రోగులలో అత్యంత సాధారణమైన తప్పులు ఏమిటంటే మొదటగా డైట్‌పై దృష్టి పెట్టకపోవడం. ఇప్పుడు పాకిస్తాన్ ఎవరి కోసం వేచి ఉన్నట్లు లేదు. ఒకరు చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. మరొకరు నిజంగా చాలా బలంగా ఉండవచ్చు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్న రోగులు పార్కిన్సన్‌లో పునరావాసం ప్రారంభించినప్పుడు వారు ఒక తప్పు చేస్తారు. వారు తమ డైట్‌ను బరువు తగ్గించడానికి మాత్రమే చూస్తారు. వారు తినే ఆహారంలో మెలెటస్ ఉంటే టింగా తింటున్నారు కానీ పూర్తి భోజనం చేయడం లేదు. రోజుకు ఒకటిసారి భోజనం చేస్తున్నారు. 2 సార్లు పండ్లు తింటున్నారు. ఇలాంటి పనులు చేయడం ద్వారా పాకిస్తాన్‌లో మనం ఎలాంటి కోలుకునే అవకాశం కనిపించదు. మీరు భోజనం చేసినప్పుడు ఆహారం కేవలం మీ శరీరానికి మాత్రమే కాదు, మీ మెదడుకు కూడా అవసరం. ఆ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల మీరు ఆహారాన్ని చాలా కఠినంగా చేస్తే అందులో పోషక విలువ తగ్గిపోతుంది. అందువల్ల రోగులలో మనం ఏమి చూస్తామంటే పునరావాసం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది పూర్తిగా ఉండదు. అందువల్ల పార్కిన్సన్ రోగులు వచ్చినప్పుడు నేను ఎప్పుడూ వారికి సలహా ఇస్తాను. రోజుకు కనీసం 2 సార్లు సూప్ తాగాలి. ఇప్పుడు మనం సూప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామో మరియు ఇతర విషయాల గురించి ఎందుకు మాట్లాడడం లేదో అర్థం చేసుకోవడం కూడా అవసరం. మనం సూప్ తీసుకుంటున్నప్పుడు అందులో కూరగాయలు, నాన్ వెజ్ కూడా వేసుకుంటున్నా లేదా మష్రూమ్ కూడా వేసుకుంటున్నా. కాబట్టి మీరు దానిని ఉడకబెట్టినప్పుడు నీటిలో ఉన్న పోషక విలువలు సంరక్షించబడ్డాయి. ఇప్పుడు అది మీ కడుపు నిండదు. ఎందుకంటే అందులో చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి మీ కడుపు నిండకుండానే మీరు ఆ పోషక విలువను పొందుతారు. మీరు ఆ శక్తిని పొందుతారు. కాబట్టి మీరు తినడానికి బ్రెడ్‌ను విడిగా తీసుకుంటారు. తినడం వల్ల వచ్చే శక్తిని ప్రజలు కడుపు నింపుకోకుండా విడిగా తీసుకుంటారు. మనం తీసుకునే అదనపు సూప్ వల్ల విటమిన్లు మరియు ఖనిజాల రోజువారీ శోషణ పెరుగుతుంది. ఇప్పుడు మీ శరీరంలో విటమిన్లు ఎక్కువగా ఉంటే మీ శరీరంలో ఏ రకమైన లోటు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మనం ఏమి చూస్తామంటే రోగి చాలా వేగంగా పునరావాసం చేస్తాడు. అయితే అతను మందులతో కలిసి సూప్ తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆహారానికి ఎలాంటి పరిమితులు ఉండవు. అందువల్ల పార్కిన్సన్ రోగులు ఆహారాన్ని తగ్గించరు. మనం రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం మరియు అందుకు తోడు సూప్ కూడా తాగుతాం. ఎందుకంటే దీనివల్ల మన శరీరానికి అవసరమైనది త్వరగా పూర్తవుతుంది. మనకు అవసరమైన బ్రేక్‌ఫాస్ట్ అవసరం త్వరగా పూర్తవుతుంది. శరీరం మనం చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది మనకు అవసరం. అందువల్ల మీరు ఆహారాన్ని మంచి స్థాయిలో ఉంచాలి. కేవలం మంచి కాదు, చాలా మంచి స్థాయిలో ఉంచాలి. మొదటి విషయం పార్కిన్సన్ రోగులు చేసే రెండవ పెద్ద తప్పు ఏమిటంటే వ్యాయామం చేయడం కాదు. రోగి నడవలేకపోతే అతనికి సమతుల్యతను కాపాడుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందువల్ల వారు అంటారు, లేదు లేదు రా కూర్చో బాగుపడతావు, తర్వాత నడవడం మొదలు పెట్టాలి, తర్వాత వ్యాయామం చేయాలి. మనం పార్కిన్సన్ రోగుల్లో ఈ పరిస్థితి ఉంటే మనం ఏమి చూస్తామంటే పార్కిన్సన్ రోగి రోజుకు రోజుకు వారానికి వారానికి కష్టంగా మారుతాడు. అతను ఎప్పుడూ బాగుపడడు. అందుకు కారణం ఇది. మనం మన కండరాలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అవి అంత బలంగా మారుతాయి. మీరు జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తి వ్యాయామం చేస్తే మీ మసిల్స్ బాగుంటాయి, బలంగా మారుతాయి, శక్తి వస్తుంది, కదలిక వస్తుంది. ఇప్పుడు ఒకటి పాకిస్తానీ రోగి దాదాపు మంచం పట్టాడు లేదా కదలకుండా ఉన్నాడు. మేము అంటాము, మీరు విశ్రాంతి తీసుకోండి. అక్కడ ఏమి జరుగుతుందంటే మసిల్స్ క్రమంగా దుర్బలంగా మారుతాయి. మేధస్సు చురుకుగా ఉన్నా, మసిల్స్ బలంగా లేకపోతే అప్పుడు రోగి ఎలా నడుస్తాడు? అందువల్ల ప్రతి పార్కిన్సన్ రోగిలో వ్యాయామాన్ని పెంచటం అవసరం. రోగి తన వ్యాయామాన్ని పెంచాలి. అందువల్ల మేము వ్యాయామాన్ని ఎంచుకోవాలి. అక్కడ రోగి అత్యంత సురక్షితంగా ఉండాలి. పడిపోవడానికి అవకాశాలు తక్కువగా ఉండాలి. మరియు పూర్తి శరీర వ్యాయామం ఉండాలి. ముఖ్యంగా శరీరంలోని కింద భాగంలో వ్యాయామం ఎక్కువగా ఉండాలి.
ఎందుకంటే సమతుల్యత సమస్య మన కాళ్ల నుండి వస్తోంది కాబట్టి మేము వాటిని బలంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రోగికి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అది వెనక్కి పడిపోవడం. ఎందుకంటే వెనక్కి పడితే మన చేతులు తెరవడం కష్టంగా ఉంటుంది. చేతులు ముందుకు తెరుగుతాయి అంటే నేరుగా తల మీద పడుతుంది మరియు రోగి మరణిస్తాడు. అందువల్ల మనం కిందకు తీసుకెళ్లాలి. స్టే కోసం వ్యాయామం ఎక్కువగా చేయాలి. మరియు అత్యంత సులభమైన వ్యాయామం ఏమిటి? అలాంటి రోగుల కోసం కొంచెం ఆలోచించి చెప్పండి. అది ఒక పార్కిన్సన్ రోగి ఎంతగానో ఎక్కువగా నడవాలి. మీరు వాకర్ సహాయంతో నడవండి. ఎవరి సహాయంతోనైనా నడవండి. ఎంతగానో నడవండి. రోజులో పడకపై కూర్చోవడం నివారించండి. మీరు కుర్చీలో కూర్చోండి. కౌచ్‌పై కూర్చోండి. ఒక గది నుండి మరొక గదికి వెళ్ళండి. డైనింగ్ రూమ్‌కు వెళ్ళండి. అక్కడ భోజనం చేసి తిరిగి రండి. మరియు రోజులో ఎంతగానో ఇంట్లో చుట్టూ తిరగడానికి ప్రయత్నించండి. మీరు ఇది ఎంత ఎక్కువగా చేస్తారో మీ కాళ్ళు అంత ఎక్కువగా కదులుతాయి. కాళ్ళ మసిల్స్ కదిలించాలి. కండరాలు కదులుతుంటే అవి మృదువుగా మరియు బలంగా మారుతున్నాయి. ఎందుకంటే మీరు నిలబడి ఉన్నప్పుడు మీకు సమతుల్యత కోసం వ్యాయామం జరుగుతోంది. మీ వెనుక మసిల్స్ బలంగా మారుతున్నాయి. కాబట్టి మీరు మీ కండరాలలో మీ స్టామినా మరియు శక్తిని పెంచుకునేటప్పుడు మేము మీ వ్యాయామాలను అప్గ్రేడ్ చేయవచ్చు. కానీ రోగి ఈ నిర్ణయం తీసుకుంటే నేను నయం కావడానికి వ్యాయామం చేయను అని అప్పుడు ఎవరైనా డాక్టర్ కూడా సహాయం చేయలేరు. అందువల్ల ఇవి 2 ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి మరియు చాలా మంది రోగులు పార్కిన్సన్ పునరావృత సమయంలో తప్పులు చేస్తారు. ఇప్పుడు మూడవ అత్యంత ముఖ్యమైన పాయింట్‌పై వెళ్దాం. అది పార్కిన్సన్ రోగులు గమనించాలి. అది తమను ఒంటరిగా ఉంచకూడదు. చాలా సార్లు ఏమిటంటే ఎవరికైనా పార్కిన్సన్ వస్తే డిప్రెషన్ కూడా వస్తుంది. సమయం లేకపోయినా డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు వారు ఒంటరిగా ఉండడం ఇష్టపడతారు. గజల్లు వినడం ఇష్టపడతారు. ఇతరులతో మాట్లాడడం ఇష్టపడరు. ఇంటరాక్షన్ చేయడం కష్టంగా ఉంటుంది. అంటే మొదటి విషయం మీరు మార్పు చేయాల్సినది ఏమిటంటే మీరు ప్రజలతో కలవాలి. వారి వెంట కూర్చొని మాట్లాడాలి. మరియు మీతో సరిపోలే వారితో ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరితో మాట్లాడలేము. ఒకటి వ్యాపారం మాన్‌తో మీరు కూర్చుంటే అతను చాలా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి నేర్చుకోవడం జరుగుతుంది. అతను మరొకరి వ్యాపారాన్ని అర్థం చేసుకుంటున్నాడు. మరొక గురువుతో కూర్చున్న గురువును చూడండి. 2 అతను చాలా సంతోషిస్తాడు. కారణం ఏమిటంటే మీరు మీ జీవితంలో మీ కెరీర్‌లో ఏమి సాధించారో మరియు మీరు ఏమి చేయలేదో మేము తెలుసుకుంటాము. అదే విధంగా ఒక ఆర్మీ ప్రశ్నకర్త మరొక ఆర్మీ ప్రశ్నకర్తతో కూర్చున్నప్పుడు వారు ఒకరితో ఒకరు పంచుకునే అనేక కథలను కలిగి ఉంటారు. అంటే చెప్పాలంటే మీరు మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులతో కూర్చుంటే మీ పునరావాసం వేగంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇలాంటి వ్యక్తిని కలిసినప్పుడు మీ మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. అంటే చెప్పాలంటే మీరు మీ పరిచయాలను మార్చాలి. ఇంటి నుండి కొంచెం బయటకు రావాలి. ప్రజలతో కలవాలి. మీరు ఎంత ఎక్కువగా కలిస్తే అంత మంచిది. మరొక విషయం గురించి నేను చర్చించాలనుకుంటున్నాను. దీని ద్వారా మీరు 4వ పాయింట్ పొందవచ్చు. అది ఏమిటంటే చాలా సార్లు మేము పార్కిన్సన్ రోగులలో సిటీ 70ని టచ్ చేస్తున్నాము. వారి కుటుంబ సభ్యులు తమ రోగిని తండ్రి లేదా తల్లి వంటి ట్రీట్ చేస్తున్నారు. మనం మన రోగిని అలా పిల్లలుగా ట్రీట్ చేయడం ప్రారంభిస్తే అక్కడ సమస్యలు రావడం మొదలవుతుంది. ఎందుకంటే వారి కుటుంబానికి నాయకులు అవుతారు. చాలా సార్లు కుటుంబానికి నాయకులు ఏమి చేస్తారు అంటే వారి వద్ద మొత్తం జీవితంలో అధికారం ఉంటుంది. బిడ్డ వారికి పని చేయాలి. బిడ్డ నువ్వు ఇది చదవాలి. బిడ్డ నువ్వు ఇది చేయాలి. అప్పుడు వారి అథారిటీ పోతే నాన్న ఇది చేయండి. నాన్న అది చేయండి. నాన్న వ్యాయామం చేయండి. నాన్న నేను ఇది చేయండి. తప్పు విషయం. ఎందుకంటే వారి వద్ద ఇప్పటివరకు ఆదేశాలు ఇవ్వడానికి అధికారం ఉంది. వాళ్ళు వినరు. అస్సలు వినరు. మనం చేయాల్సిందల్లా వాళ్ళని భిన్నంగా హ్యాండిల్ చేయడమే చేయాలి. ఉదాహరణకు, నాన్న నేను వ్యాయామం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు నా కోసం కొంచెం కూరగాయలు తొడవగలవా? కూరగాయలు కట్ చేయగలవా? మనం ఏదైనా విషయానికి వారిని అడగడం ఆదేశించడం కంటే తక్కువగా ఉంటుంది. మరియు ఆ కార్యకలాపాల్లో మనం కూడా పాల్గొంటే వారు నిరాకరించరు. అయితే మీరు వారికి చెప్పినట్లయితే, నాన్న మీరు నడవడానికి వెళ్ళండి. నాన్న
మీరు నడవడానికి వెళ్ళండి. నాన్న మీరు నా తోడుగా నడవడానికి రాండి. ఇది భాష మరియు పదాల ఆట. ఇందులో ఏమిటంటే ఎదురు వ్యక్తి మీకు నిరాకరించడు, చేయడు, నేను చేయను అని చెప్పడు. మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు అభ్యర్థన చేశారు. అభ్యర్థన ఉంది మరియు నేను మీకు కంపెనీ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఏమి జరుగుతుంది అంటే రివార్డ్ కూడా వచ్చింది. సరే బాగుంది. నా పిల్ల నేను ఈ విషయాలు చెబుతాను. నా మనసు తెరవగలను. నేను చాలా విషయాలు పొందుతాను. తర్వాత ఏమిటంటే వారికి అది బాగా అనిపించడం మొదలవుతుంది. ఈరోజు ఎందుకు రాలేదు? నువ్వు ఎందుకు రాలేదు? ఈ విషయం మనం సాధించాలి అంటే వారు మనతో కలిసి ఆ కార్యకలాపంలో పాల్గొనాలి. వారికి సహకరించాలి. మీరు ఏం చేస్తున్నారో అది కూడా అభ్యర్థనగా ఉండాలి. నాన్న ఇది చేయాలి. కాదు, ఇలాగే కాదు. ఆశలు చాలా ఉన్నాయి. మీరు సాధారణంగా రోగి కుటుంబ సభ్యులు లేదా రోగి స్వయంగా చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి చాలా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మీరు మీ ఆహారం మీద, మీ వ్యాయామం మీద మరియు మీ నిర్వహణపై దృష్టి పెట్టాలి. రోగి హ్యాండ్లింగ్ గురించి కూడా దృష్టి పెట్టాలి. రోగి యొక్క మైండ్ సెట్‌ను దృష్టిలో ఉంచుకుని విషయాలను ముందుకు ఉంచాలి. నేను ఆశిస్తున్నాను. అయినా కొంచెం సందేహాలు ఉంటే మీరు ఏదైనా అడగాలనుకుంటే మీరు వచ్చి నన్ను కలవచ్చు. మరియు ఇదే సమయంలో ఈ వీడియోను ముగిస్తున్నాం. మరుసటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.